సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల గురుకుల విషయంలో కేటీఆర్ ట్విట్టర్లో పోస్టుకు పారికి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్పందించారు. గురుకులాల్లో విద్యార్థుల అనారోగ్యంపై ఫేక్ న్యూస్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన బండవెల్కిచెర్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. 120 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారన్న విషయం అవాస్తవం. 6 మంది విద్యార్థులు మాత్రమే వైరల్ ఫీవర్ తో అనారోగ్యానికి గురైనట్లు, వారు కూడా తమ ఇంటికి వెళ్లారని పేర్కొన్నారు. గురుకులంలో పరిశుభ్రత విషయంలో ప్రిన్సిపల్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. వైరల్ ఫీవర్ అందరూ వస్తుంది. సార్ మాట్లాడితే మా దగ్గర కూడా రోజు చాలా మంది వస్తున్నారండి. మా సీజన్ కాబట్టి వస్తుంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా చిన్నగా వచ్చినప్పుడు కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి 3-4 రోజులు కంటిన్యూ జ్వరం ఉంటే వాళ్ళకి బ్లడ్ శాంపుల్ తీసుకుని టెస్ట్ చేయండి రెగ్యులర్ గా. ఎవరైనా అది కూడా చూసుకోవాలి. రెగ్యులర్ గా సార్ తోటి కాంటాక్ట్ లో ఉంటాము. మొన్న కూడా ఒక పిల్లోడు ఇదైతే తీసుకోపోయి ఎస్పీఎస్ లో కూడా చేంజ్ చేసి చెర్ల మరి పాఠశాల యందు మరి కొంతమంది అస్వస్థ అయ్యి వాటర్ కంటామినేటెడ్ అయ్యేది ఏదైతే ఈ దుష్ప్రచారం చేసి ఈ ఫేక్ న్యూస్ ఏదైతే 2 డేస్ నుంచి వైరల్ అవుతుందో మరి నేడు ఈ ఆశ్రమ పాఠశాలని సందర్శించడం జరిగింది. మరి ఇది వానాకాలం కాబట్టి పిల్లలకు సీజన్ వ్యాధులు అనేది జనరల్గా అన్ని ఊర్లలో వస్తుంది. మరి ఇక్కడ మొన్న ఒక 10 మందికి జ్వరం రావడం, నిన్న ఒక 2కి రావడం, ఇవాళ ఒక 4-5 జ్వరం వచ్చింది. వాళ్ళందరూ కూడా మామూలు జ్వరంతోటే ఉన్నారు, జ్వరం కూడా ఏం లేదు, వాళ్ళందరూ కూడా మంచిగానే ఉన్నారు. ఆల్రెడీ హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది 3 రోజుల నుంచి కూడా. అందరు పిల్లలకు కూడా మంచిగా ఇక్కడ కూడా అస్వస్థత లేదు, వాళ్ళకు వాటర్ కంటామినెంట్ కూడా ఏం లేదు. మిషన్ భగీరథ నుంచి మొన్ననే కొత్తగా వాళ్ళకు పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది అడిషనల్గా. కాబట్టి అదేదో వాటర్ కంటామినేటెడ్ అయింది, దాని నుంచి ఇది జరిగింది అనేది ఒక 2 రోజుల నుంచి ఏదైతే ఈ వార్త మరి వైరల్ అవుతుందో ఇదంతా కూడా ఫేక్ న్యూస్. మరి ఇక్కడ అటువంటి ప్రాబ్లం ఏం లేదు. పిల్లలందరితోటి స్టాఫ్ తోటి మరి ఇక్కడ ఆర్సీఓ గారు వచ్చిండ్రు, ప్రిన్సిపల్ అందరు సమక్షంలో గౌరవ ప్రజాప్రతినిధులు వచ్చిండ్రు. వాళ్ళందరి సమక్షంలో మరి పిల్లలందరినీ కూడా అడగడం జరిగింది. ఎవరు కూడా ఏం ఇబ్బంది లేదు. కాబట్టి ఇటువంటి ఫేక్ న్యూస్ ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా జాగ్రత్త. ప్రతి విద్యార్థి మీద కూడా ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. అన్ని వసతులు వాళ్ళకి ఇవ్వడం. ఇవాళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేస్తున్నాం. కాబట్టి విద్యా వ్యవస్థ ప్రతి విద్యార్థి చదువుకోవాలి, పేద విద్యార్థి చదువుకోవాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటారు. కాబట్టి వీళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మనందరిపైన తెలియజేస్తూ ఇటువంటి వార్తలను దయచేసి విలేకరులకు అందరూ కూడా వారికి చేతులు జోడించి చెప్పడం జరుగుతుంది. వార్తలు ఇక్కడ కూడా మీరు రాకుండా చూడండి. తప్పకుండా ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఆ సమస్యను తీర్చే విధంగా ఖచ్చితంగా అందరం కలిసి పనిచేద్దాం.